హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నాకు నువ్వు నీకు నేను అని భర్త అనాలని ఎదురు చూస్తున్న ఒక ఇల్లాలి కథ విందామండి. పక్షుల కిలకిలలు, ఉడతలు చేసే విజిల్స్, పిచుకల కిచకిచలు, జామ చెట్టు ఎక్కి కొమ్మ కొమ్మలలో చేరి వాటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే కిటికీ పక్కనే పడుకున్న భాస్కర్ కళ్ళు తెరిచాడు. కిటికీ వైపు చూడగానే పచ్చని జామ చెట్టు, తెల్లగా తెల్లారిన వెలుగు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు భాస్కర్. సుగుణా, లే, టైం ఎంతయిందో తెలుసా? ఎప్పుడైనా ఇంతసేపు పడుకున్నావా? తెల్లవారుజాము 4 గంటలకే ఎప్పుడూ సుగుణ లేస్తుంది. అలాంటిది ఈరోజు 5 గంటలు దాటిపోయింది. ఏమైందబ్బా? తనలో తనే అనుకున్నాడు భాస్కర్. నువ్వు నన్ను రోజు లేపేదానివి, అలాంటిది ఈరోజు నిన్ను లేపవలసి వస్తోంది. లే సుగుణ అంటూ ఉండగా సుగుణ బద్ధకంగా లేస్తూ, అయ్యో, ఈరోజు అసలే చాలా పనులు ఉన్నాయి. రాత్రంతా నిద్ర లేదండి. ఏవేవో ఆలోచనలు. 3 గంటల దాకా మెలకువగానే ఉన్నాను. 4 గంటలకే లేద్దామనుకున్నాను, అలా నిద్ర పట్టేసింది అని గబగబా లేచింది సుగుణ. ఎలాగూ లేటుగా లేచావు. ఆ జామ చెట్టు కొమ్మల మీద చూడు, ఎన్ని రకాల పక్షులో. వాటి సంగీతం లేకపోతే ఇంకా నిద్ర లేచేవాళ్ళమేం కాదేమో అన్నాడు భాస్కర్. నేను రోజూ చూస్తూనే ఉన్నానండి. రాత్రి అంతా ఋషిపక్షులు, పగలంతానేమో జామకాయ పండు గింజలు తిని తొక్కలను పొట్టు పొట్టుగా కింద పడేస్తాయి అంటూ స్టవ్ అంటించి ఒక పక్క కాఫీకి నీళ్లు, మరో పక్క పాలు పెట్టి వంటిల్లు తుడిచి వాష్ బేసిన్ వైపు నడిచింది. పళ్ళు తోముకొని వచ్చేసరికి పాలు నీళ్లు రెండూ కూడా మరిగాయి. భాస్కర్కు తడిముఖం తుడుచుకుంటూనే కాఫీ తాగడం అలవాటు. భర్తకి కాఫీ ఇచ్చి తాను కూడా తాగడం మొదలుపెట్టింది. ఈరోజు క్యారేజీ వంట అవదండి, ఎందుకంటే నేను లేటుగా లేచాను. ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు పూజ చేయగలను? మీరు 7 గంటలకే వెళ్ళిపోతారు. రవీంద్ర చేత పంపుతానులేండి. అలాగే పంపు సుగుణ. ఈ రోజుతో సరే కదా నీ క్యారేజీ. రేపటి నుంచి హాయిగా సుఖపడుదు గాని అంటూ ఖాళీ గ్లాసు భార్యకిచ్చి షేవింగ్ చేసుకొని స్నానానికి బాత్రూంకి వెళ్ళాడు భాస్కర్. గేటు కొడుతున్న చప్పుడు వినిపించి సుగుణ గబగబా వెళ్ళింది. గేటు అవతల నరేష్. హైదరాబాద్ నుండి అప్పుడే గోదావరి వచ్చేసిందా అని తల్లి అంటుంటే, ఏమిటమ్మా, గేటుకి ఇంకా తాళం తీయలేదు, గేటు దగ్గరున్న పేపర్ తీయలేదు అంటూ ఉంటే, గేటు తీయడం, పేపర్ తీసి చూడడం మీ నాన్నగారి డ్యూటీ, ఆయన అలవాటు అంటూనే గబగబా తాళం తీసి కొడుకు చేతిలో బ్యాగ్ అందుకుంది. నరేష్ పేపర్ తీసి చూస్తూనే లోపలికి నడిచాడు. అమ్మా, నాన్న ఏరి అన్నాడు. నాన్న స్నానం చేస్తున్నారు. తమ్ముడు ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి 12 దాకా చదువుతాడు. నిద్ర లేవడం లేట్ అవుతుంది. నువ్వు వచ్చావని తెలిస్తే ఎగిరి గంతేసి మరీ లేస్తాడు అంది సుగుణ. అమ్మా, నాన్నగారి ఫోటో పేపర్లో పడింది చూడమ్మా. కొడుక్కి హార్లిక్స్ ఇచ్చి తాను కూడా కూర్చొని పేపర్ అందుకుంది సుగుణ. ఇంతలో భాస్కర్ బాత్రూమ్ నుంచి వస్తూనే, ఏరా నరేష్, ఈ ఒక్కరోజు కోసం హైదరాబాద్ నుంచి వచ్చావా? మళ్ళీ రేపే వెళ్ళాలి అన్నావు. రావద్దని చెప్పాను కదా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ నాన్నగారు. స్నేహితులందరూ వస్తున్నారు. వైజాగ్ నుంచి మామయ్యలు, అత్తయ్యలు, పిన్ని, చిన్నాన్నగారు, ఎంవిఓ, ఎంపీపీ, ప్రెసిడెంట్, పెదనాన్నలు, ఇంతమంది, ఇంకా నా అక్కలు, బావలు, తమ్ముడు అందరూ ఉండి నేను ఒక్కడిని లేకపోతే ఎలా ఉంటుంది నాకు? నేను ఈరోజు రాకుండా ఎప్పుడు వచ్చినా ఈ రోజుని మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఈ సంతోషం నాకు ఎలా దొరుకుతుంది నాన్నగారు అంటూ లేచాడు నరేష్. సుగుణ, ఈరోజు పేపర్ కూడా చదవలేదు. లేటుగా లేస్తే అన్నీ ఆగిపోతాయి. విశేషాలు ఏమిటి అన్నాడు. ముఖ్యమైన విశేషమేనండి, ఇది చూడండి అంటూ అతని ఫోటో అతనికే చూపించింది సుగుణ. పదవీ విరమణ శుభాకాంక్షలు. గురువుగారి దివ్య ఆశీస్సులతో
36 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి పరోపకారిగా, ఎంతో మంచి మనిషిగా సంఘానికి సేవ చేసి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భావి భారత పౌరులను మన దేశానికి సేవలందించడానికి తీర్చిదిద్దిన భాస్కర్రావు గారికి శుభాకాంక్షలు. వారి భావి జీవితం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు తోడల్లుళ్ళు, బావమరుదులు మరియు ఇతర కుటుంబ సభ్యులు. భాస్కర్కి పేపర్ చదవగానే కళ్ళంట నీళ్లు బొటబొట రాలాయి. గురువుగారు అనే పేరు చదివేసరికి కళ్ళంట నీళ్లు తిరిగాయి. తోడల్లుడు, బావమరుదులు వాళ్ళ అభిమానం. తన కోసం డబ్బు ఖర్చు చేసి మరీ పేపర్ ప్రకటన ఇచ్చి ఈరోజు సన్మానించడానికి రాబోతున్నారు. నాకు ఇలాంటివి ఇష్టం లేవన్నా వినకుండా, మేం ఇంతమంది ఉండగా మీరు రిటైర్ అయ్యి ఇంటికి ఒక్కరూ రావడం ఏమిటని హడావిడి చేస్తున్నారు. టిఫిన్కు రండి అన్న సుగుణ పిలుపుతో లేచాడు భాస్కర్. సుగుణ, నరేష్, రవీంద్ర అందరూ ఒకేసారి టిఫిన్లు చేసేశారు. సుగుణ వచ్చే వాళ్ళందరి కోసం వంటలో పడింది. భాస్కర్ స్కూలుకు వెళుతూ మీరంతా 3 గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నాన్నగారు, అమ్మ చెప్పింది, నేను 12 గంటలకి మీకు క్యారేజ్ తెచ్చేస్తాను అన్నాడు రవీంద్ర. సరే అలాగే అని భాస్కర్ బయలుదేరాడు. భాస్కర్కి ఏదో చెప్పలేని బాధ, దిగులు. ఈరోజు దాకా నా డ్యూటీలో నేను ఉంటూ మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్నాను. రేపటి నుంచి నాకు ఎలా తోస్తుంది? జీవితంలో ఈ మలుపు ప్రతి ఉద్యోగికి తప్పదు అనుకున్నాడు భాస్కర్. కూని రాగాలు తీస్తూ చాలా సంతోషంగా వంటలు ఒక్కొక్కటి తయారు చేస్తున్నది సుగుణ. ఎందుకో తన భర్త పదవి విరమణ తనకెంతో గర్వంగా ఉంది. తన అన్నయ్యలు, తన తండ్రి రిటైర్ అవ్వకుండానే అతి చిన్న వయస్సులోనే పోయారు. పదవీ కాలం పూర్తి చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. భాస్కర్కి 1 కాదు, 2 కాదు, 3 సార్లు సన్మానం. ఎవరికైనా ఇలా జరుగుతుందా? టీచర్స్ డే నాడు మళ్ళీ టీచర్స్ డే నాటికి రిటైర్ అయిపోతారని మండలంలో ఎమ్మెల్యే గారు సన్మానం చేశారు. జూలై 6న సెంటర్ క్లాస్ టీచర్స్ అంతా సన్మానం చేస్తామన్నారు. ఈరోజు జూన్ 29. ఆ ఊర్లో వాళ్ళు, మన కుటుంబం, మన చుట్టాలు, బంధువులు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ సన్మానం చేయబోతున్నారు. అంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? అసలు జూన్ 30న రిటైర్ అవ్వాలి. కానీ జూన్ 30 ఆదివారం కావడం వల్ల ఈరోజు అవ్వాల్సి వస్తున్నది. మళ్ళీ గేటు చప్పుడు అయింది. రవీంద్ర, ఎవరో చూడండి, మీ కబుర్లు ఎప్పటికీ తెమలవు, అందరూ వచ్చేస్తారు, స్నానాలు చేయండి. అమ్మా, అక్కలు బావలు వచ్చారు. అక్కడి నుంచే వాళ్ళు, హలో నరేష్, అమ్మా బాగున్నారా? సాంబార్లో పొడి జల్లుతున్న సుగుణ చెయ్యి కడుక్కొని హాల్లోకి వచ్చింది. చేతులు తుడుచుకుంటూ ఆనంద్, సుధాకర్ బాగున్నారా అంటూ అల్లుళ్ళని ముందు పలకరించింది. అవునత్తయ్య, మీ వంటలు వీధిలోకి గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఏం వంటలు చేశారేమిటి? పెద్దల్లుడు ఆనంద్ అడిగాడు. పిల్లలు, అమ్మా బాగున్నావా? ఈలోగా మనమలు, అమ్మమ్మ బాగున్నావా అంటూ ఉంటే ఎవరితో మాట్లాడాలో ఒక్క క్షణం సుగుణకి అర్థం కాలేదు. ఈలోగా తనలో తనే వంటలు పూర్తి చేయాలి అనుకుంటూ సుగుణ కంగారుగా పరుగు తీసింది. రవీంద్ర అందరికీ మంచినీళ్ళు ఇచ్చాడు. ఆనంద్, నీకు ఇష్టమని బొబ్బట్లు చేద్దామనుకున్నాను నాన్న. ఈరోజు లేవడం లేట్ అయిపోయింది. ఇంకా ఆ పని పెట్టుకుంటే ఏ పని అవ్వదు. అందుకని పులిహోర, సేమియా పాయసం, మామిడికాయ పచ్చడి, వంకాయ, బంగాళదుంప, బఠానీ కూర కలిపి కూర చేశాను. క్యాబేజీ, కొబ్బరికాయ కూర, సాంబారు, ఆవకాయ, పెరుగు, ఇంతే అంది సుగుణ. చాలత్తయ్య, అవన్నీ తింటే చాలదా ఏమిటి? సంక్రాంతికి ఎలాగూ బొబ్బట్లు పెడుతూనే ఉన్నావు. అన్నయ్య కొడుకు అవడం వలన చాలా చనువుగా ఉంటాడు ఆనంద్. ఈలోగా పెద్దమ్మాయి వాణి వంటింట్లోకి వెళ్ళి టీ కలుపుతోంది. వస్తూనే వంటింట్లోకి దూరిపోయావా? కాసేపు కూర్చో అంటూ సుగుణ టీకి కప్పులన్నీ సర్దుతూ, ముందు టిఫిన్లు చేయండి, నేను టీ తెస్తాను అంది. మీరు వచ్చాక ఇంక నాకు బెంగ లేదమ్మా.
ధైర్యం వచ్చేసింది అంటుంటే, అమ్మా టిఫిన్లు మేము చేసి వచ్చేసాం అన్నారు పిల్లలు. ఇంతసేపు ఉండలేరు అనుకుంటూ చిన్న మనవరాలు చంక దిగకుండా అమ్మమ్మ అమ్మమ్మ ఎత్తుకో అంటూ అంటూ ఉంటే పెద్ద మనవళ్ళు వాళ్ళ మాట వినమని వాళ్ళు. ఇదంతా చూసి, అమ్మా కాసేపు నీ మనవలతో హాలులోకి వెళ్ళి గడుపు అంది వాణి. ఇంకా అన్నాలు ఒక్కటే కదా, వంటంతా అయిపోయింది, మేం చేసేస్తాంలే. అందరూ కూర్చొని టీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. సుగుణ కాసేపు మనవలతో గడిపింది. పిన్ని మీరు ఎలా కలిశారమ్మా అడిగింది. పిన్ని అమ్మ ఆఫీస్కి ఫోన్ చేసిందని వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర దిగండి, అందరం కలిసి వెడదాం అంది. పిన్ని ఇంటికి మేము వచ్చేసాము, అనకాపల్లి నుండి అందరూ వచ్చేశారు. అలాగే బాగుందమ్మా. రవీంద్ర స్నానం చేసి వచ్చాడు. అమ్మా నాన్నకి క్యారేజ్ కట్టావా? కడుతున్నాను నాన్న. నీవు భోజనం చేసి కూడా వెళ్ళిపో, అక్కడే ఉండిపోవచ్చు అన్నది. అల్లుళ్ళు ఇద్దరికీ కొడుకులు ఇద్దరికీ ముందు భోజనాలు వడ్డించేసింది సుగుణ. భోజనాలు చేస్తూనే చిన్నల్లుడు సుధాకర్, రవీంద్ర క్యారేజ్ పట్టుకొని బండి మీద వెళ్ళారు. అక్కడ డెకరేషన్ కూడా చేయాలి, లేదా ఎలా చేశారో చూడవచ్చు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. సుగుణ, నరేష్, పెద్దల్లుడు ఆనంద్ పూలదండలు బొకేలు తేవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో వైజాగ్ నుండి సుగుణ చెల్లి, మరిది, తమ్ముళ్ళు, మరదళ్ళు, వదినలు ఇద్దరు అందరూ కార్లలో దిగారు. ఆడపిల్లలు ఇద్దరూ వీరు తిన్న విస్తరాకులు ఎత్తి వాళ్ళందరికీ విస్తర్లు సర్దుతున్నారు. వచ్చిన వాళ్ళతో సుగుణ మాట్లాడుతున్నది. సుగుణ మరిదికి పోర్టికో కింద కూర్చోవడం, పడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అక్కడే కూర్చుండిపోయారు. ఇంటికి ఎదురుగా గేటు లేకుండా సైడ్కి ఉండడం వలన పడుకున్న అందరూ కూర్చున్నా వీధిలోకి కనపడరు. చెల్లి వంటింట్లోని వంటలు చూసి, అక్క ఒక్కర్తి ఇన్ని వంటలు ఎలా చేసిందో, ఎప్పుడు లేచిందో ఏమిటో అని చిన్నగా అనుకుంటున్న చెల్లి మాటలు వినబడుతున్నాయి సుగుణకి. వదినలు బాత్రూంకి వెళ్ళారు. మరదళ్ళు కూర్చున్నారు. ప్రయాణం అలసట వాళ్ళ ముఖాలలో స్పష్టంగా కనపడుతోంది. ఇంకా తమ్ముళ్ళిద్దరూ పూల మొక్కలు, కోట్రన్స్, తోట అంతా కలిగి తిరుగుతున్నారు. అక్క ఇంత ప్లాన్గా ఎలా వేసావే మొక్కలన్నీ అడిగాడు పెద్ద తమ్ముడు. నాకు ఇంటి ముందు పెద్ద మొక్కలు వేసి ఇల్లు కనపడకుండా చెట్లు అడ్డుపడితే ఇంటి అందం కనపడదు. డాబా మెట్లు కూడా చాలామంది ఇంటి ముందు నుంచి పెడతారు. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకే ఆ పక్కన నైరుతి నుంచి పెట్టమన్నాను. ఇక నందివర్ధనం ఆ మూల వేయడం వలన ఈ వీధిలో వాళ్ళంతా దేవుడి పూజకు కోసుకుంటూ ఉంటారు. నేను ఉదయాన్నే కోసి ఇవ్వలేను కదా. నాకు క్యారేజీ, వంట, దానితో సరిగా పూజ చేయడానికి కూడా టైం ఉండదు. ఇక జామ చెట్లు ప్రహరీ గోడ పక్కనే వేశాననుకో, పశువులు కాసుకునే ఉంటాయి. పిల్లలు గేటు ఎక్కడం, గోడలు ఎక్కడం, దొక్కడం, గేటు పక్క స్తంభాలు విరగ్గొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బెడ్రూమ్కి దగ్గరలో కిటికీలోంచి కనబడుతూ వేసవిలో ఎండ తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని జామ చెట్టు ఇక్కడ వేశాం అన్నయ్య. ఉదయాన్నే చూడాలి ఈ జామ చెట్లు ఎంత సందడిగా ఉంటుందో. నేను టేప్లో రికార్డు చేసుకున్నాను. ఆ రామచిలుకలు, పిచ్చుకలు, రకరకాల పక్షులు, ఉడతలు ఎంత రణగుణధ్వని చేస్తాయో. మేము ఈ పక్షులన్నింటినీ బంధించి పెంచుతున్నామక్క. కానీ మీ ఇంట్లో ఇవి న్యాచురల్గానే వినవచ్చు, చూసిన ఆనందంలో అంటూ సుగుణ చెల్లి అనింది. ఎప్పుడు వచ్చిందో తెలియదు. అన్నయ్యలతో తన సంతోషాన్ని తెలియజేసింది. పిచ్చుకలు కిటికీలో నుంచి వచ్చి అద్దం మీద వాలి ముక్కుతో పొడుస్తూ ఉంటాయి. ఆ దృశ్యం ఇంకా బాగుంటుంది. ఆగ్నేయంలో అరటి తోట చూసారా? ప్రతిరోజు అరటి ఆకులని, కరివేపాకని, మామిడి కొమ్మలు, గోరింటాకు అలా వచ్చి ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. కార్తీక మాసం అయితే దీపాలకి అరటి డొప్పలని వాళ్ళు అడగడం, వీళ్ళు విసుక్కోకుండా ఇవ్వడం. ఎప్పుడు ఏదడిగినా లేదనకుండా ఇస్తారు. ఆ అమ్మ చాలా మంచిది అనుకుంటూ వెళ్ళిపోతారు.
చెల్లి తమ్ముళ్లతో మాట్లాడడం చూసి సుగుణ లోపలికి వెళ్ళింది. మరదళ్ళిద్దరూ పిల్లలిద్దరూ అందరికీ లైన్గా విస్తళ్ళు వేసి వడ్డనలు చేసి అందరినీ పిలుస్తున్నారు. అందరూ వచ్చి సంతోషంగా కబుర్లతో సంతృప్తిగా భోజనాలు చేసి కార్లలో సర్దుకొని బయలుదేరారు స్కూల్కి. అప్పటికి ఎంఈఓ ఎంపీపీ వచ్చి కూర్చున్నారు. కొడుకులిద్దరూ అల్లుళ్ళిద్దరూ కలిసి వచ్చిన వాళ్ళకి స్కూల్ డ్రింక్స్ స్వీట్స్ పెట్టడంలో నిమగ్నమయ్యారు. స్కూల్ విడిచే టైం అవుతూ ఉండడంతో సుగుణ చాక్లెట్లు పిల్లలందరికీ పంచడం మొదలుపెట్టింది. భాస్కర్కి ప్రత్యేకంగా తెచ్చిన సింహాసనం లాంటి కుర్చీని మధ్యలో వేసి కూర్చోబెట్టారు. సుగుణను కూడా పక్కన నిల్చోమన్నారు. సుగుణ వచ్చి నిల్చుంది. పెద్దవాళ్ళందరూ శాలువా కప్పడం, దండ వేయడం, బొకే ఇవ్వడం, ఇలా పెద్దవాళ్ళందరూ అయ్యాక ఇంట్లో వాళ్ళంతా స్వీట్స్ ఇవ్వడం, శాలువా కప్పడం, దండలు వేయడం, ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నవాళ్ళందరూ ఆయనకి నమస్కారం చేశారు. ఆయన స్నేహితులు, అధికారులు అందరూ భాస్కర్ ఎంతో ఆదర్శవంతుడని, స్కూలుకి ముందుగా వచ్చి లేటుగా ఇంటికి వెళ్ళడం, ఆయన స్కూలు పిల్లల్ని తీర్చిదిద్దడం, ఇవే ఆయన చేసిన చాలా మంచి పనులు అని అభినందించారు. స్కూలు పరిసరాలు శుభ్రంగా ఉంచడం, పూల మొక్కలు నాటడం, అందరూ మా మాస్టారు మన మాస్టారు అనుకుంటారే కానీ భాస్కర్ పేరే ఎవరికీ తెలియదు అని అన్నారు. భాస్కర్ కుటుంబంలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన వాళ్ళందరికీ తనకి వీలైనంతలో ఎన్నో ఉపకారాలు చేశాడు. భాస్కర్ తమ్ముడు మాట్లాడుతూ, ఈ నా చదువుకి, నా ఉద్యోగానికి, నేను బ్రతికే ఈ బ్రతుకుకి మా అన్నయ్యే కారణం. మా అన్నయ్య నా కోసం ఇవన్నీ చేయకపోతే నా జీవితమే లేదు అంటూ ఉంటే నోటంట మాట రాక తమ్ముడు ఏడ్చేస్తున్నాడు. మరదలు మాట్లాడుతూ, సొంత అన్నదమ్ముళ్ళ ఆచరించి ఎంతో అభిమానించేవారు అని చెబుతూ తనకి నోటంట మాట రాలేదు. అలా కళ్ళంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన తమ్ముడు ఇన్ని రోజులు తనని మర్చిపోయాడనుకున్నాడు భాస్కర్. ఇంకా భాస్కర్ని మాట్లాడమన్నారు. భాస్కర్ మాట్లాడుతూ, నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. నేను చిన్నప్పటి నుంచి చదువుకొని ఉద్యోగాలు సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డాను. నాలాంటి కష్టాలు ఎవరూ పడకూడదు. నేను ఎంతో శ్రద్ధతో చదువు చెప్పేవాడిని. స్కూల్కి వేగంగా రావడానికి వెనుక నా భార్య సహకారం కూడా ఉంది. నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా ఈరోజు డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్స్ అయ్యారు. నా శిష్యులంతా ప్రయోజకులయ్యారు. ఇంతకన్నా నేను చెప్పేది ఏముంది? నాకు ఈ పదవీ విరమణ మీ అందరి సమక్షంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను రిటైర్ అవుతున్నందుకు ఏమీ బాధపడడం లేదు. నా స్థానంలో మరో నిరుద్యోగి జాయిన్ అవుతాడు. మరొకరికి ఉద్యోగం కల్పించడం కోసం ప్రతి మనిషి రిటైర్ అవ్వవలసిందే. నా శేష జీవితం సంఘసేవకు వినియోగించుతాను. నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. భాస్కర్కి ఆడవాళ్ళంతా హారతి ఇచ్చారు. ఆ పల్లెటూరి ప్రెసిడెంట్ పాట పాడారు. అందరినీ ఆ పాట ఎంతో ఆకర్షించింది. భాస్కర్కి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎవరి మటుకు వారు బయలుదేరారు. ఇలాంటి ఫంక్షన్లు సినిమాలోనే కానీ నిజ జీవితంలో సుగుణ ఎప్పుడూ చూడలేదు. చాలా సంతృప్తిగా ఉంది. మర్నాడు ఆదివారం కావడం వల్ల అందరూ ఉండి సాయంత్రం అందరూ ప్రయాణమయ్యారు. వాళ్ళందరూ వెడుతూ పెద్దబావ మరిది అన్నాడు, మీరు ఏమైనా ప్రైవేట్లు అవి చెప్పండి, మొదలు పెట్టండి. ఖాళీగా ఉంటే బుర్రకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి అని చెప్పి బయలుదేరాడు. వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లకు రమ్మని, ఇప్పుడైనా 4 రోజులు ఉండేలా రండి, ఎప్పుడూ ఖాళీ లేదు అనేవారు అని అన్నారు. పెద్ద కొడుకు నరేష్ హైదరాబాద్లో గోదావరికి బయలుదేరుతున్నాడు. నాన్నగారు, మా కోసం మీరేమీ సంపాదించనక్కర్లేదు. ఇప్పటిదాకా మీరు ఏమీ సుఖపడలేదు. ఇటుపైనైనా హాయిగా సుఖంగా ఉండండి అని తనకు నచ్చిన రీతిలో హితబోధలు చేశాడు.
మా గురించి బెంగ పెట్టుకోకు నరేష్, మేం బాగానే ఉంటాము, తండ్రి భాస్కర్ ధైర్యం చెప్పాడు. ఇంతలో సుగుణ ఆవకాయ, పచ్చళ్ళు, పిండి వంటలు అన్నీ సర్దిన బ్యాగ్ తెచ్చి నరేష్కి ఇచ్చి, ఆరోగ్యం జాగ్రత్త నాని, ఎన్ని పనులు ఉన్నా టైంకి భోజనం చెయ్యి అంటుంటే సుగుణ మాటలు మధ్యలో ఆపి, ఏమిటమ్మా, మేము ఇంకా చిన్నపిల్లలమా, నేను బాగానే ఉంటాను, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు నరేష్. కొడుకు ఎప్పుడు ప్రయాణమైనా సుగుణ కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. సరే, టైం అయింది, నేను బయలుదేరతాను అన్నాడు నరేష్. రవీంద్ర బైక్ తీసి పెట్టాడు. ట్రైన్ ఎక్కించి వస్తాను అంటూ ఇద్దరూ బాయ్ చెప్పి వెళ్ళారు. కనుచూపు మేర వరకు తల్లి తండ్రి నుంచుని లోపలికి వెళ్ళారు. ఇల్లంతా బోసిగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కుర్చీల్లో జారపడ్డారు. మర్నాటి నుంచి దినచర్య మారిపోయింది. కొద్దిగా లేటుగా లేవడం, భాస్కర్ స్నానం చేయడం, పావుగంట భక్తి శ్లోకాలు చదువుకోవడం, తరువాత గుడికి వెళ్ళడం, ఇంటికొచ్చి టిఫిన్ తినడం, కాసేపు పడుకోవడం, మళ్ళీ భోజనం, నిద్ర. సాయంత్రం అలా పార్కుకు వెళ్ళి నలుగురితో మాట్లాడుకోవడం. చాలా నిరాశగా నీరసంగా కనబడుతున్నాడు భాస్కర్. సుగుణ ఎన్నో మాటలు కారణం అడిగితే చెప్పలేదు. ఆయన బాధ దేని గురించో గుచ్చి అడిగితే ఒకనాడు సుగుణకు చెప్పాడు. నా రిటైర్మెంట్ ఎవరినీ పిలవద్దంటే మా అన్నయ్యలకు కబురు పెట్టావు, వాళ్ళు ఎవరైనా వచ్చారా? ముందు రోజే కదండి మనం చెప్పాము, ఆ రోజు వాళ్ళు ఏమైనా పని పెట్టుకున్నారో ఏంటో రాలేకపోయారు, దానికే ఇంత బెంగ అంటూ సుగుణ లేస్తూ ఉంటే, సుగుణ, చిన్న విషయం విను. నా సన్మానం ఫోటోలు అందరితో ఉండగా ఫోటోగ్రాఫర్ తెచ్చాడు. అందరూ ఫోటోలు తీసి చూసి చాలా బాగున్నాయి, మీ సన్మానం చాలా బాగా జరిగిందని మెచ్చుకున్నారు. మా అన్నయ్య కూడా ఆ ఫోటోలు చూశాడు, కనీసం బాగున్నాయి అని కూడా అనలేదు అని భాస్కర్ మొహం బాధగా పెట్టి అన్నాడు. ఇంట్లో వాళ్ళే మెచ్చుకుంటారా పొగుడుకుంటారా అంటూ సుగుణ లేవబోయింది. సుగుణ, ఇంకో సంగతి చెబుతా విను. నా మనస్సుని బాగా బాధ పెట్టింది ఈ విషయం. శాస్త్రి గారు, మనం కూడా డబ్బు ఖర్చు పెట్టి సన్మానం చేయించుకోవాల్సిందండి అని మా అన్నయ్య అన్నాడు. దానికేం చెబుతావు? నేను డబ్బుతో సన్మానం చేయించుకున్నాననే అని అన్నాడు. మీరు ప్రతీదీ మనసులో పెట్టుకొని బాధపడకండి, మీ అన్నయ్యే కదా, పైవాళ్ళు కాదు కదా. సుగుణ, ఈ ఊరిలో నేను ఇల్లు ఎందుకు కట్టుకున్నానని అనుకుంటున్నావు? నా వాళ్ళంతా నాకు దగ్గరలో ఉన్నారని. కానీ ఈరోజు నా అన్నవాళ్లే నా ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదు. కారణం తెలియదు. ఇల్లు కట్టకముందు వాళ్ళింటికి మనం, మన ఇంటికి వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళం? ఎంత అభిమానాలు ఉండేవి, ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు. సడన్గా రావడం మానేశారు. వాళ్ళకి ఈర్ష్య అసూయ ఎక్కువైపోయాయి. భాస్కర్ ఆవేశంగా చెప్పుకుంటూ పోతుంటే, ఏంటండి మీ మాటలు? అదే మాట వాళ్ళంటే సమాధానం చెప్పగలమా? ఏంటి సుగుణ, మనం ఎప్పుడూ ఒకేలాగే ఉన్నాం, అలాగే అనుకుంటామండి. ఎవరికి వారే మంచివాళ్ళు అనుకుంటారు. ప్రతి మనిషి అలా అనుకోకపోతే బ్రతకలేరు. సుగుణ మాటలకు అడ్డు వస్తూ, నేను ఉద్యోగం చేసిన ఊరిలో, ఈ వీధిలో అందరూ కూడా మనల్ని ఎంతో మంచివాళ్ళమని ఎంతో గౌరవిస్తారు. భాస్కర్ మాట్లాడుతూ తువ్వాలు తీసుకొని లేచాడు. ప్రతి వాళ్లకు మంచి స్నేహితులే కాకుండా ఒక శత్రువు కూడా ఉండాలండి. మనలో ఉండే లోపాలు మన శత్రువుకే తెలుస్తాయి. మరి ప్రతీదీ మీరు చాలా సీరియస్గా తీసుకొని బాధపడతారు. మీ అన్నదమ్ములు కౌరవులు కారు, ఆస్తి కోసం దెబ్బలాడుకోవడానికి. ఎవరిది వాళ్లే తింటున్నారు కానీ ఒకరికి ఒకరు పెట్టలేరు కదా. ఇదివరకంతా నాకు ఏమీ లేదు, వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకున్నారు, అందుకే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనేవారు. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, అందుకే అభిమానంగా లేరు అంటున్నారు. మన వాళ్ళు ఎవరైనా, ఎవరు బాగుపడినా పడడమే, ఎవరు సుఖపడినా సంతోషమే అనుకుంటారు. కానీ ఇలా అక్కర్లేని అనుమానాలు పడకండి. ఎవరికి ఎంత ఆస్తి ఉన్నా తినేది అన్నం, కట్టుకునేది బట్ట. ఎవరికున్నది వాళ్ళు తింటారు,
వెళ్ళేటప్పుడు మోసుకుపోయేది ఏమీ లేదు. అయినా రిటైర్ అయ్యాక మీకు చాదస్తం ఎక్కువయిందండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అంది. మీ వాళ్ళంతా మంచివాళ్ళు. మీ వాళ్ళంతా చూడు ఎంత అభిమానంగా ఉంటారో సుగుణ. మా కుటుంబం అలా లేదే అనే నా బాధ. నలుగురిలో కుటుంబం పరువు పోతుందే అనే నా బాధ. ఎంతో బాధగా అన్నాడు భాస్కర్. మా వాళ్ళు అభిమానం పైకి కనబడుతున్నది, మీ వాళ్ళ అభిమానం లోపల ఉంటుంది. అందరూ మంచివాళ్లే. ఏదో ఒకరోజు మీ వాళ్ళందరూ వస్తారు. ఆ రోజు తొందరలోనే ఉంది. అప్పుడు మీరు చాలా సంతోషంగా అంటారు, నీవన్నదే కరెక్ట్ సుగుణ అని. వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడంలో సుగుణకి సుగుణే సాటి అనుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు భాస్కర్. భాస్కర్లో రాను రాను నీరసం, నిర్లిప్తత, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండడం సుగుణ ఏ రోజుకు ఆ రోజు కనిపెడుతూనే ఉంది. సుగుణ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి భాస్కర్ తనతో ప్రవర్తించే తీరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవరికి ఏ అవసరం ఉన్నా నిద్రలో లేచి వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి వెళ్ళిన పనులు అవ్వకపోతే 2-3 రోజులు ఉండిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది చెప్పేవాడు కాదు. బిక్కు బిక్కుమంటూ ఉండిపోయేది సుగుణ. ఎవరైనా పోయారంటే అక్కడ ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా వీలైనంత సాయం చేసి వచ్చేవారు. తన వాళ్ళందరి కోసం ఏ టైంలో అయినా ఆర్థికంగా కానీ, వైద్యం ఇప్పించడానికైనా కానీ ఒకటేమిటి ఎన్నో ఉపకారాలు చేసేవారు. అందరూ మెచ్చుకోవాలని చేసేవారా, లేక అభిమానం ఉండి చేసేవారా ఏమిటి? వాళ్ళకి సేవ చేయడం వలన పుణ్యం వస్తుందని చేసేవారా? నేను ఎన్నో రాత్రులు ఒక్కర్తినే కూర్చుని ఏడ్చేదానిని. తన ఉద్యోగ వివరాలు కానీ, జీతం కానీ, అప్పులు కానీ ఏవీ చెప్పేవాడు కాదు. ఎవరి పని కోసమో వెళ్ళి నెలలు నిండిన భార్యను వదిలేశారు. భర్త దగ్గర లేకుండానే రవీంద్ర పుట్టాడు. తన భార్య మంచితనం అర్థం చేసుకునేందుకు 15 ఏళ్ళు పట్టింది భాస్కర్కి. భర్త నిరాదరణ వల్ల కుటుంబ సభ్యులందరికీ లోకు అయిపోయింది. నా అన్నదమ్ములు, భాస్కర్ అన్నదమ్ములు కూడా భార్యా పిల్లలను చూసుకోవడమే కానీ ఇలా ఎవ్వరూ లేరు. బహుశా భాస్కర్ చిన్నప్పటి నుంచి చదువుకునే టైంలో ఇంటి దగ్గర లేడు. ఒక గురువు దగ్గర ఉండి వాళ్లకు కావలసిన పనులు చేయడం, అక్కడే భోజనం చేసి చదువుకోవడం, జీవితంలో పడరాని కష్టాలు పడ్డారు. దానివల్ల ఎవరి కష్టం చూడలేరేమో. భార్యకు ప్రతీదీ చెప్పకూడదు, భార్య వచ్చింది దానితోనే ఉండిపోయాడు అనుకుంటారని ఏదో భయం. నన్ను నమ్ముకొని తన వాళ్లను వదులుకొని వచ్చింది అనే సానుభూతి కూడా లేదు. నేను కొత్తలో కొంత బాధపడినా పిల్లలు ఎదుగుతూ ఉంటే పిల్లలతో కాలక్షేపం సరిపోయేది. పిల్లలే నా ప్రాణం. పిల్లలను బాగా తీర్చిదిద్దుకోవాలి ఇలా అనుకొని సంతృప్తి పడేదాన్ని. సుగుణకి గతం గుర్తొచ్చింది. నా వాళ్ళ మీద నాకున్నట్లే భాస్కర్కి కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. నేను మధ్యలో వచ్చాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవారు. భాస్కర్ చేసే పుణ్యాలు, ఉపకారాలు నన్ను, నా పిల్లల్ని రక్షించుతాయి అని తనలో తానే ఆత్మవిమర్శ చేసుకుంది సుగుణ. కానీ భాస్కర్కి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, మమకారంలో 1000వ వంతు కూడా వాళ్లకు భాస్కర్ మీద లేదు. అది తలుచుకునే భాస్కర్ బాధపడుతున్నాడు. భాస్కర్కి స్వార్థం లేదు. తను కావాలనుకునేది అభిమానం, ప్రేమ. అది ఒక్కటి వాళ్ళ ద్వారా పొందగలిగితే భాస్కర్కి మళ్ళీ మునుపటి చురుకు వస్తుంది అనుకుంది సుగుణ. అలా చేయగలిగితే ఈ సంఘంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆపదల్లో, అవసరాలలో ఆదుకుంటారు. ఆయన బలం ఆయనకు వచ్చేలా చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఈరోజు భాస్కర్కి అన్నీ ఉన్నాయి. ఇల్లు, వాకిలి, ఆస్తి, ఎదిగిన పిల్లలు, ప్రకృతిలో ఉన్న అందమంతా తన ఇంటిలోనే ఉంది. ఎంతో సంతోషంగా గడపవలసిన ఈ రోజులు ఎందుకింత బాధతో వెళ్ళదీయాలి? ఈయన సేవలు ఎందరికో ఉపయోగపడాలి. ఒకరికి సేవ చేయాలి, ఉపకారం చేయాలని, ఆపదలో ఆదుకోవాలని కొందరికే ఉంటుంది. అది ఈ భాస్కర్కి ఉంది.
దేశానికి పనికొచ్చే ఇలాంటి మనిషిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేయాలి. ఎలా చేయాలి ఆలోచిస్తోంది సుగుణ. ఆలోచిస్తుండగా పోస్ట్ మ్యాన్ వచ్చాడు. రవీంద్ర, ఇందాక పోస్ట్ మ్యాన్ ఏదో కవర్ ఇచ్చాడు, టేబుల్ మీద పెట్టాను చూడు. కవర్ విప్పుతూనే రవీంద్ర, అమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, సెలెక్ట్ అయ్యాను, జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. రవీంద్ర ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. ఎప్పుడు జాయిన్ అవ్వాలో చూడు అంది తల్లి. 1 తారీఖున హైదరాబాద్లో. ఇంకా 5 రోజులే ఉంది అంతే అన్నాడు రవి. పోనీలే, అన్నయ్య నువ్వు ఒకే చోట ఉండవచ్చు, అయితే ఇప్పటి నుంచే అన్నీ సర్దుకో అంది తల్లి. అమ్మా, నాన్న రాగానే ఈ విషయం చెప్పు, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పాలి అంటూ చెప్పులేసుకొని వీధిలోకి వెడుతూ ఉంటే గేటు దాకా సుగుణ వెళ్ళి, పెద్ద బావకి చిన్న బావకి ఫోన్లు చెయ్యి, అక్కలు పొంగిపోతారు అంది. ఇంజనీరింగ్ చదివిన రవీంద్రకు ఇంత వేగంగా ఇంత మంచి ఉద్యోగం వస్తుందని అనుకోలేదు. ఇంకా బిఆర్ రాయాలని, ఫారిన్ వెళదామని రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాడు. ఇంకా వీడు వెళ్ళిపోతాడు, మనకి తోడుగా ఎవరుంటారు? ఇక మనమిద్దరమే ఉండాలి. భాస్కర్, సుగుణ చాలా విచారంగా అనుకున్నారు. కొడుకుకి ఉద్యోగం వచ్చిందని సంతోషించడమా, వదిలి వెళ్తున్నాడని బాధపడడమా? సుగుణ, 4 పిల్లలు ఉండి కూడా మనం ఒక్కరం అయిపోయాం. ఆఖరుగా నేను తెలుసుకున్నదేమిటంటే, నాకు నువ్వు, నీకు నేను. నీ విలువ తెలుసుకోలేక నిన్ను చాలా నిర్లక్ష్యంగా చూసేవాడిని. నీతో చెప్పకుండా, నీకు తెలియకుండానే నా వాళ్ళ కోసం నేను ఎన్నో చేశాను అన్నాడు భాస్కర్. మీరేమైనా పరాయి వాళ్లకు చేశారా? ఒక ఇంట్లో మనుషులు. మీ అమ్మగారు వడ్డిస్తూ ఉంటే చుట్టూ కూర్చొని తినేవారు. మీ పైవాళ్ళు మీ తల్లిదండ్రులు, క్రింది వాళ్ళని చదివిస్తారు. మీరు మీ తర్వాత వారిని చూస్తారు, చదివిస్తారు. అది మీ బాధ్యత, అభిమానం. దాని గురించే పదే పదే గుర్తు చేసుకోకూడదు. చూసేయడం, వదిలేయడం, అవతలి వాళ్ళు గుర్తుంచుకోవాలి అని అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనం కాశీ వెళ్ళాం కదా, అక్కడ మా అమ్మగారు 10 రోజులు మన దగ్గర ఏమీ తీసుకోకుండా భోజనం పెట్టేవారు. ఆవిడ చాలామందికి అలాగే పెడతారు. అది ఆవిడ నైజం. నేను ఇంతమందికి భోజనం పెట్టాను అని ఏ రోజు అనలేదు. కానీ మనం గుర్తుంచుకున్నాం అంది సుగుణ. ఎవరైనా ఎప్పుడైనా మనకు వీలైనంత చేయడం, వదిలేయడం. ఏమండి, రవీంద్ర మళ్ళీ వెళ్ళిపోతే మీ ఒక్కరిని వదిలి వెళ్ళడానికి అవ్వదు. ఆడపిల్లలిద్దరినీ చూసి వస్తానండి. ఈరోజు రాత్రికి మీకు వంట చేశాను, రేపు సాయంత్రానికి వచ్చేస్తాను. రేపు మధ్యాహ్నం ఒక్కపూట హోటల్లో భోజనం చేయండి అంది సుగుణ. సరే, ఒక్కరోజే కదా, వెళ్ళిరా, మనవల ముద్దుల్లో పడి అక్కడే ఉండిపోకు అన్నారు భాస్కర్. భాస్కర్ స్నానం చేసి దేవుడు ఫోటోల దగ్గర పాత పూలు తీసి కొత్త పూలు పెడుతున్నారు. గేటు చప్పుడైంది. పాలు వచ్చాయేమో అని అనుకొని హాల్లోకి వచ్చేసరికి భాస్కర్ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వదినలు, అక్క చెల్లెళ్ళు, పిల్లలతో సహా అందరూ వచ్చారు. భాస్కర్కి నోటంట మాట రాలేదు. ఆనందం, ఆశ్చర్యం. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. నా వాళ్ళకి ఎంత ప్రేమ, అభిమానం. సుగుణ అన్నది కూడా నిజమే. ఏదో ఒకరోజు వస్తారని తనను తాను తమాయించుకొని అన్నయ్యలను ఇద్దరినీ పట్టుకొని కౌగిలించుకొని కళ్ళంట నీళ్లు తుడుచుకుంటూ అనుకున్నాడు భాస్కర్. ఆ వచ్చిన వాళ్ళు కూడా భాస్కర్ని చూసి నిశ్చేష్టులయ్యారు. లోపలికి రండి అని కూర్చోబెట్టాడు భాస్కర్. రవీంద్రని పంపించి టిఫిన్స్ తెప్పించి దగ్గరుండి అందరికీ పెట్టాడు. భాస్కర్కి చెప్పలేనంత సంతోషం, సంతృప్తి. సాయంత్రం సుగుణ వచ్చింది. సుగుణ, నీవన్నట్లే మా వాళ్ళందరూ వచ్చారు అని పరిగెడుతూ సుగుణను పట్టేసుకున్నాడు భాస్కర్. మరో 30 ఏళ్ళు వెనక్కు వెళ్ళినట్లు కనపడ్డాడు భాస్కర్. పిచ్చి భాస్కర్. కానీ ఆయనకు తెలియని విషయం ఏమిటంటే, ఆయన వాళ్ళ అన్నా వదినలను, అక్కా బావలను చూడాలని ఉందని అంటున్నారని, ఆయనకు ఆరోగ్యం బాగుండడం లేదని వాళ్లకు నేను కబురు చేశానని. నాకు నువ్వు, నీకు నేను సుగుణ అన్న ఆయన
వాళ్ళను చూడగానే ఆ మాట మర్చిపోయారని నాకు అర్థమైంది. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.